నేను అడుగుతా ఉన్నా, ఎందుకు ఎవరు మీరు సిబిఐ ఎంక్వైరీకి? మీకు చిత్తశుద్ధి ఉంటే దాడి మీద వాస్తవాలు తెలియాలంటే సిబిఐ ఎంక్వైరీ రాయండి. ఎందుకు మీరు వేముల సతీష్ని 164 తప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇప్పిస్తూ ఉన్నారు? ఎందుకు వాళ్ళ అమ్మా నాన్నని చిత్రహింసలు పెట్టారు? వేముల దుర్గారావుని 6 రోజుల నుంచి ఎందుకు రిమాండ్కి జడ్జి గారి ముందు పెట్టకుండా ఎందుకు మీరు అతను చిత్రహింసలు పెడుతున్నారు? ఆయన తాలూకా 5 ఆడవాళ్ళని ఈరోజు కూడా, ఈ నిమిషానికి కూడా చిత్రహింసలు పెడుతూ వాళ్ళని కేసు ఒప్పుకోమని, మా పేర్లు చెప్పమని ఎందుకు మీరు చేస్తూ ఉన్నారు? కొంచెమన్నా చదువుకున్న ఐపీఎస్కి నీతి ఉండాలి సిపి గారు. నీతి, కనీసం ధర్మం. ఐపీఎస్ చదువుకున్నావు, గౌరవప్రదమైన పోస్టులో ఉన్నావు. నువ్వు నా కోసం మొత్తం వడ్డీని కూడా ఇబ్బంది పెడతావా? చంద్రబాబు గారి కోసం, లోకేష్ గారి కోసం, బోండా ఉమా కోసం నువ్వు వడ్డీని కూడా మొత్తం ఇబ్బందులు పెడతావా? సిపి కాంతిరాన్ టాటా, నిన్ను అడుగుతా ఉన్నావు. ఏం చేశారా వాళ్ళు? బోండా ఉమాని ఇబ్బంది పెడతాం కోసం మొత్తం జీ హుజూర్ అంటూ తాడేపల్లిలోంచి ఫోన్ వస్తే నుంచొని మాట్లాడుతున్నాడు. ఫోన్లో కూడా సెల్యూట్ కొట్టి. ఇదేమి పద్ధతో, ఇదేమో అర్థం కావట్లా. ఫోన్లో కూడా సెల్యూట్ కొట్టే ఆఫీసరు కాంతిరాన్ టాటా, విజయవాడ సిపి. నేను చెప్తా ఉన్నా మీకు, ఇలాగే తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్లో జీ హుజూర్ అన్నటువంటి ఐపీఎస్ అధికారులు జైల్లో ఉన్నారు. చూసుకో, వెళ్ళి ఒక్కసారి గుర్తెచ్చుకో. గవర్నమెంట్ మారినాక వాళ్ళ ఫోన్ ట్యాపింగ్లు, వాళ్ళ బాగోతాలు మొత్తం కూడా బయటకు వచ్చి ఇవాళ ఊచలు లెక్క పెడతా ఉన్నారు. విదేశాలకు పారిపోయారు. రేపు వచ్చేది జూన్ 4వ తారీఖున మా గవర్నమెంట్ వస్తుంది. రేపు ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ మారంగానే తప్పులు చేసిన మీరు ఎక్కడికి పోతారని అడుగుతా ఉన్నా. ఎక్కడికి పోతారు? జగన్మోహన్ రెడ్డి అంటే జైలుకి పోతాడు, లేదంటే విదేశాలకు పోతాడు. మీరు ఎక్కడికి పోతారని అడుగుతా ఉన్నా. కాబట్టి జాగ్రత్తగా చట్టాన్ని, ధర్మాన్ని పాటించండి. మేము ఆల్రెడీ ఈరోజు హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి కూడా నేను మెసేజ్ పెట్టా. ఎన్నికల ప్రధాన కమిషనర్ గారికి కూడా మెసేజ్ పెట్టా. నేను మిమ్మల్ని విడిచిపెట్టను. బోండా ఉమాని తప్పుడు కేసులో అక్రమంగా ఇరికించాలనంటే మిమ్మల్ని ఈజీగా వదిలిపెట్టను. గుర్తుపెట్టుకోండి. నిన్న 100 మంది పోలీసులు మా ఆఫీస్ దగ్గర పంపించాల్సినటువంటి అవసరం నీకేంటి? ఏం అవసరం అని అడుగుతా ఉన్నా. మేము జనాలను తిరుగుతున్నాంగా. నిన్న ఒక్కడిని వెళ్ళి ఊరేగింపు కూడా లేకుండా నామినేషన్ వేసి వచ్చాం. మా కోసం, ఒక్కడి కోసం ఇంతమంది పోలీసా? తప్పుడు కేసు కోసం వేముల సతీష్ తల్లిదండ్రులు ఇబ్బంది పెడతారా? 3rd డిగ్రీ ఉపయోగిస్తారా? తప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇప్పిస్తారా? వేముల దుర్గారావుని 6 రోజుల నుంచి ఏమైపోయాడో కూడా తెలియదు, అసలు బతుకున్నాడో లేడో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఈ పోలీసులు అతను ఉంచారా, లేదంటే వివేకానంద రెడ్డి గారి లాగా ఇతను కూడా ఏమన్నా చేశారా? సమాధానం చెప్పు సిపి అని అడుగుతా ఉన్నా, విజయవాడ సిపిని. నా మీద కనుక తప్పుడు కేసులు కనుక పెట్టాలని చూస్తే
న్యాయ పోరాటం చేస్తాను, విడిచిపెట్టే ప్రసక్తి లేదు. మీరు రేపు గవర్నమెంట్ మారినాకైనా సరే దీని మీద మొత్తం గులకరాయి దాడి మీద సమగ్ర విచారణ చేపిస్తాం. మొత్తం ఈ అధికారులను కూడా ఏదైతే ఫ్యాబ్రికేటెడ్ స్టేట్మెంట్లు ఇప్పించి ఒడ్డర సామాజిక వర్గాన్ని చిత్రహింసలు పెట్టారో వీళ్ళందరినీ కూడా రేపు కోర్టులకు ఈడుస్తాం, జైలుకు కూడా పంపిస్తాం. గుర్తుపెట్టుకోండి, జైలుకు కూడా పంపిస్తాం. తెలంగాణలో ఏ విధంగా జరిగిందో రేపు మీకు గవర్నమెంట్ మారంగానే ఇంకా మే 13 20 రోజులు ఉంది. ఇంకా 20 రోజుల్లో ఎన్నికలు. జూన్ 4వ తారీఖు కౌంటింగు. ఖచ్చితంగా అయిపోయినాక కొత్త ప్రభుత్వంలో సమగ్ర విచారణ జరుగుద్ది. మీరు చేసిన తప్పులకి జైలుకి వెళ్ళటానికి కూడా సిద్ధంగా ఉండాలి. తప్పు చేసిన అధికారులకని హెచ్చరిస్తా ఉన్నా. ఇది ఇది ఏమైనా చేస్తారండి. క్రిమినల్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి. మేము ఎన్నికల కమిషనర్ గారికి స్పష్టంగా డే 1 లెటర్ ఇచ్చాం. ఏమని? దీని మీద సమగ్ర విచారణ సిబిఐ విచారణ చేయండి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు పట్టుకుంటారు. వాళ్ళు ఈ తప్పుడు అధికారులు ఎవరైతే వైసీపీకి సలాం కొడుతున్న ఐపీఎస్లు వీళ్ళని విధుల నుంచి తప్పించండి అని కూడా చెప్పాం. మేము వేముల దుర్గారావు కుటుంబాన్ని వారం రోజుల నుంచి ఆడవాళ్ళను కూడా పోలీస్ స్టేషన్లో పెట్టారు. 48 గంటల నుంచి వేముల సతీష్ తల్లిదండ్రుల్ని చిత్రహింసలు గురి చేసి ఇవాళ 164 స్టేట్మెంట్ ఇప్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఏమి జరుగుతుందా అనేది పోలీసులకే తెలియాలి. నేను మీడియా ద్వారా విజయవాడ సిపికి, డీజీపీకి, ఇంటెలిజెన్స్ చీఫ్కి హెచ్చరిస్తూ ఉన్నా. అనవసరంగా కనుక మీరు తప్పుడు కేసుల్లో మమ్మల్ని ఇరికించాలని చూస్తే మీకు హైదరాబాద్ పోలీసుల గతే పట్టుద్ది. ఖచ్చితంగా ఊచలు లెక్క పెట్టిస్తాం మిమ్మల్ని. ఎవరికి తెలుసండి? ఆ మహానుభావుడు, ఆ దరిద్రం మాకెందుకు వచ్చింది? మా నియోజకవర్గం రావడం ఏంటి? ఆడేవడో గులకరాయి వేయడం ఏంటి? ఆ గులకరాయి ఈడీ తగలడం ఏంటి? దీన్ని మా ఇంటి ముందు ప్రచారానికి వెళ్లకుండా మా ఇంటి ముందు 100 మంది పోలీసులు పెడతాం ఏంటి? ఇదంతా ఏం నాటకం? ఒక అభ్యర్థి నామినేషన్ వేసిన అభ్యర్థిని ఈ విధంగా నామినేషన్ వేసింది ఏంటండి? ఎన్నికల ప్రక్రియ అపహాస్యం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎన్నికల ప్రక్రియని ఒక పార్సులాగా చేస్తూ ఉన్నారు. నా ఇంటి ముందు, నా ఆఫీసు ముందు నిన్న అంతమంది పోలీసులు వచ్చారంటే దేనికి వచ్చారు? నిన్న మా కార్యకర్తలు కనుక నిలవబడపోతే నిన్నే అక్రమ కేసుల్లో కస్టడీలో తీసుకునేవాళ్ళు. ఇలా ప్రచారానికి వెళ్లకుండా ఇదేనా జగన్ 175/175 అన్నావు? ఇదేనా నీ తప్పుడు ఆలోచన? చెత్త పార్టీ, చెత్త నాయాళ్ళు. నా దగ్గరకు కూడా రాలేదు వాళ్ళు. మొత్తం దిగ్బంధనం చేసి నన్ను పట్టుకుందామని చూశారు. దాదాపు 1500 మంది కార్యకర్తలు, మా కార్యకర్తలు వచ్చి నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చారు బయటికి. అదే మా కార్యకర్తలు అండగా లేకపోతే ఖచ్చితంగా ప్రశ్నించేవాళ్ళు, కస్టడీలో తీసుకునేవాళ్ళు, ఇంకోటి చేసేవాళ్ళు. ఏం చెప్పగలమండి? ఇప్పుడు నేను వచ్చింది దేనికి? నాతో కబుర్లు చెప్పడానికి వచ్చారు వీళ్ళు. 100 మంది పోలీసులు. టాస్క్ ఫోర్స్ ఏసీపీ అంట, అతను నార్త్ ఏసీపీ అంట, టాస్క్ ఫోర్స్ సిఏ అంట, టాస్క్ ఫోర్స్ ఎస్ఐలు అంట, కానిస్టేబుల్స్ అంట. వీళ్ళందరూ దేనికి వచ్చారు? కస్టడీ తీసుకుందామని వచ్చారు. తప్పుడు కేసుల్లో సందు దొరికితే నిన్నే పట్టుకుపోయేవాళ్ళు. మళ్ళీ ఇవాళ రేపని చూస్తాను. నేను విడిచిపెట్టిన న్యాయ పోరాటం చేస్తాను. ఆల్రెడీ చీఫ్ జస్టిస్కి మెసేజ్ కూడా పెట్టాం. హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి ఇలాగ ఒక ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి
ఒక కంటెస్టెడ్ క్యాండిడేట్ని బయట ప్రచారానికి కూడా తిరగనీయకుండా తప్పుడు కేసుల్లో పెట్టి మమ్మల్ని మా కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. అదే కదండి వాళ్ళ ఉద్దేశం ఏంటి? వైసీపీ ఉద్దేశం తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని, పోటీ చేస్తున్న అభ్యర్థుల్ని వాళ్ళ సొంత వైసీపీ పోలీసుల చేత మమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకోవాలని చూస్తూ ఉన్నారు. దాన్నే మళ్ళీ ఎన్నికల కమిషనర్ గారు కూడా కంప్లైంట్ ఇచ్చాం. ఇక్కడ ఎన్నికల కమిషనర్ గారు ప్రధానంగా స్పందించాలి. మీ పరిధిలో ఉన్నటువంటి పరిపాలనలో ఇలాగ అక్రమంగా పాలకపక్షం వైసీపీ సొంత పోలీసులను ఉపయోగించి ఈ విధంగా చేస్తూ ఉందంటే మరి మీరు ఎలా చూస్తూ ఊరుకుంటున్నారు? మీరు చర్యలు తీసుకోండి. చేతులు జోడించి ఎలక్షన్ ప్రధాన కమిషనర్ గారిని కోరుతున్నాం. చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు వారికి కూడా మెసేజ్ పెట్టాం. ఖచ్చితంగా న్యాయ పోరాటం న్యాయపరంగా అన్ని చర్యలు తీసుకుంటాం. అన్నీ చేస్తారండి, అన్ని అక్రమాలు చేస్తారు. అన్ని అక్రమాలు చేసే గెలవాలని చూస్తుంది వైసీపీ. రేపు పోలింగ్ రోజు చేస్తారు. ఇవాళ కనుక ఎన్నికల ప్రధాన సంఘం చర్యలు తీసుకోకపోతే, ఇదే పోలీస్ అధికారులను కొనసాగించితే రేపు ఎన్నికలు సరిగ్గా సజావుగా జరగవు. రేపు 13వ తారీఖు పోలింగు ఇదే పోలీసులతో ఓటర్లను కూడా భయపెట్టి, నాయకుల్ని భయపెట్టి, మహిళల్ని భయపెట్టి, పోలీసుల చేత చిత్రహింసలు పెట్టి వీళ్ళకు అనుకూలంగా ఓటింగ్ కూడా వేయించుకునే ప్రమాదం ఉంది. దానికనే ఎన్నికల ప్రధాన కమిషనర్ గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా మెయిల్ ఇస్తున్నాం. ఢిల్లీలో మా ఎంపీలు కనకమేడ రవీంద్ర కుమార్ గారు వాళ్ళు కూడా అపాయింట్మెంట్ అడిగారు. అపాయింట్మెంట్ ఇస్తే ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషనర్ గారిని కూడా కలుస్తాం.